భూవిజన్ న్యూస్ కు స్వాగతం. నేను మీ ధరణి. మా బ్యూరో చీఫ్ రిపోర్టర్ దాసవరం శంకర్రావు గారు అందించిన సమాచారం ప్రకారం. నమస్తే, నేను మీ శివశంకర్రావు. మెదక్ ఉమ్మడి జిల్లా పూర్వ వార్తా ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ఈరోజు మరి జీవితంలో కూడా చీమకు హాని చేయని వ్యక్తి, జీవితంలో అందరూ బాగుండాలి అని అందరి మనసులు చూరగొని సిద్దిపేట వార్తా విలేకరిగా ప్రస్థానం స్టార్ట్ చేసి ఉమ్మడి మెదక్ జిల్లాలో టీడబ్ల్యూజే సంఘం అధ్యక్షుడిగా ఎదిగిన రంగాచారణ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. నమస్తే రంగన్న. నమస్తే శివశంకర్, బాగుందా? బాగున్నాను. బాగురా? ఫైన్ ఫైన్ అన్న, మీ ప్రస్థానం అన్న పత్రికలో మొట్టమొదట నేను 1994లో డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే పత్రికా రంగంలోకి అడుగుపెట్టాను అన్న. అంటే ఇక్కడ మాకు మిత్రులు రామలింగారెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి, అక్కడ గజ్వెల్లో విరాహత్ అలీ అన్న, ఇక్కడ సిద్దిపేటలో సీనియర్ జర్నలిస్టులు కే అంజయ్య, తోట అశోకు, వీళ్ళందరి సాన్నిహిత్యం మమ్మల్ని జర్నలిజం వైపు మళ్లించింది. వాళ్ళు అంతకుముందే మాకు మంజీరా రచయితల సంఘం ద్వారా మేము అందులో కార్యకర్తగా పనిచేస్తున్న సందర్భంలో వీళ్ళందరి పరిచయాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో రామలింగన్న చేస్తున్నటువంటి ఆ జర్నలిజం, ఆ డైనమిజం, ఆయన అద్భుతమైనటువంటి వార్తలు రాసే సిస్టమ్, అప్పుడే ఆయన మీద టాడా కేసు నమోదు కావడం, ఒక సంచలనాత్మక విషయాలు కొంత మమ్మల్ని అందరినీ ఆకట్టుకున్నాయి. అంటే జర్నలిస్టులుగా పనిచేస్తే ఇట్లా ప్రజల కోసం పనిచేయాలి, ఆ రంగంలోకి వెళ్తే మనం కొంత సామాజిక సేవతో గడపొచ్చు అనే ఒక లక్షణంతో ఆ 94లో ఈనాడులో ఇక్కడ అవకాశం వచ్చింది. ఈనాడులో సిద్దిపేట రూరల్ డేట్ లైన్ పడింది. అప్పుడు ఎగ్జామ్ రాసి అందులో ఇంటర్వ్యూ సెలెక్ట్ అయినాను. ఎగ్జామ్ రాశాను, ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యాను. వాళ్ళు సెలెక్ట్ చేసుకొని దాదాపు ఈనాడులోనే నా ప్రస్థానం మొదలైంది 95లో, 94-95. అయితే అప్పటి నుంచి అదే సమయంలో ఈనాడులో ఈటీవీ కూడా ప్రారంభమైంది 96 అనుకుంటా. 96లో 96కు మొట్టమొదటి ఈ ప్రాంతానికి సంబంధించిన ఈటీవీ రిపోర్టర్గా కూడా నేనే పనిచేసిన. సిద్దిపేట డీజీని అంతా నేను చూసిన అప్పుడు. అట్లా నా ప్రస్థానం మొదలై దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు. క్రమంగా ఈనాడులోంచి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం ఆంధ్రప్రభలో చేసినాను. ఆ తర్వాత రామలింగన్న అప్పటికి జహీరాబాద్లో పనిచేస్తూ ఉండే, జహీరాబాద్ స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తుండే. ఆ జహీరాబాద్ స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఆయన సిద్దిపేటకు వచ్చినప్పుడు ఆయనతో కలిసి అక్కడికి పోవడము, 2-3 రోజులు ఆయనతో గడపడము, వార్తాపత్రికలకు సంబంధించిన న్యూస్ కోసం తిరగడము, ఇట్లా అక్కడ కొంత జరుగుతూ ఉండేది. 2-3 రోజులు అక్కడే ఉండి తిరిగేటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే కొంత వార్తలో ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో పనిచేయాలి అనే ఒక ఆలోచన వచ్చింది. వార్తలు వస్తే బాగుండు అని అనుకున్నాను, కానీ అప్పుడు అవకాశం లేకుండే. అయితే అనుకోకుండా ఇక్కడికి రామలింగారెడ్డి గారు ఇక్కడికి వచ్చారు, సిద్దిపేట స్టాఫర్గా వచ్చారు, సిద్దిపేట డివిజన్ స్టాఫర్గా ఆయన ఇక్కడికి వచ్చినాడు. ఆయన వచ్చిన సందర్భంలో నేను అప్పటికి ఆంధ్రప్రభలో ఉన్నాను. ఆయన వచ్చి అన్న మీరు అన్నానే అంటుండే నన్ను, చిన్నోని, చాలా చిన్నోని, కానీ రంగన్న నువ్వు నాతో రావాలి, ఇక్కడికి వార్తలో పనిచేయాలి, కలిసి పనిచేయాలి, ఇద్దరం కలిసి పనిచేద్దామని చెప్పి ఆయన ఆహ్వానించింది, నన్ను పిలుచుకున్నాడు. ఆయన అడిగితే నేను కాదని లేకపోయినా వెంటనే వార్తాపత్రికలో సిద్దిపేట రూరల్ డేట్ లైన్ మీద ఫస్ట్ నేను ఇక్కడ మొదలుపెట్టాను. అన్న, సిద్దిపేట అడ్డ ఉద్యమాల గడ్డ, చైతన్యవంతమైన ఇక్కడ ప్రజలు, విద్యావంతులు, కవులు, కళాకారులు, ఈ మధ్య వీళ్ళందరి మధ్యలో మీ విలేకరు ప్రస్థానం ఎట్లా అనిపించింది? మంచి ప్రశ్న ఇది. మేము విలేకరులకు వచ్చే సమయానికి ఇక్కడ ఒక సాహిత్య వాతావరణం, అద్భుతమైన సాహిత్య వాతావరణం ఉంది, కళా వాతావరణం ఉంది, సాంస్కృతిక వాతావరణం ఉంది. మంజీరా రచయితల సంఘం అద్భుతమైనటువంటి ఒక సోషల్ అదిని ఏర్పాటు చేసి పెట్టింది సాహిత్య వాతావరణంలో. ఆ సంప్రదాయ కవులు అద్భుతమైన కవిత్వం రాసిండ్రు. చాలామంది పెద్ద పెద్ద కవులు, వేమగంట నరసింహాచార్య లాంటి వాళ్ళ కవులు, వాళ్ళు గొప్ప కవిత్వం రాసిండ్రు. అటు పద్మనాభ శర్మ, అష్టకాల నరసింహరామ శర్మ, కనపర్తి రామచంద్రాచార్య లాంటి వాళ్ళు సంప్రదాయ కవులు అయినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి కవిత్వం రాసిన వాళ్ళు. కాపురాజయ్య లాంటి కళాకారులు, మళ్ళీ యాసాల బాలయ్య లాంటి చిత్రకారులు, ఇట్లా వీళ్ళందరి వల్ల ఇక్కడ ఒక సాహిత్యము, కళలు, వీటన్నిటికి సంబంధించిన వాతావరణం చాలా గొప్పగా ఉండేది. అందులోంచి మేము ప్రేరేపితమైన వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి
జర్నలిజంలో కూడా ఆ వాసనలు డెఫినెట్గా మాకు వచ్చినాయి. సామాజిక పరమైనటువంటి ఒక ఉద్యమాల ప్రభావం ఒకటైతే, ఇటు సాంస్కృతిక పరమైనటువంటి వాతావరణం ఒకటి, వీటన్నిటి ప్రభావాలు డెఫినెట్గా మా మీద ఉన్నాయి. అందులోంచే మేము జర్నలిజాన్ని కూడా చాలా గొప్పగా చేయడానికి ఒక అవకాశం ఏర్పడింది మాకు. అంటే నాకున్న అదే నేను వార్తలోకి వచ్చిన కొద్ది రోజులకే, అంటే 96, 98 ప్రాంతంలో నేను దీనిలోకి వచ్చినాను. అప్పుడే తెలంగాణ ఉద్యమం కూడా ఇక్కడ మొదలవుతూ ఉన్నది మెల్లగా. 1996లోనే మేము తెలంగాణ మంజీరా రచయితల సంఘం నుంచి ఒక ప్రకటన చేసినాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఉండాలి, చేయాలి అని చెప్పి, ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి ఒక తీర్మానం చేసి దానికోసం కవులు, రచయితలు, కళాకారులు కదులుతున్న సందర్భం అప్పటికే ఉంది. అదే సమయంలో ఇక్కడి నుంచే కేసీఆర్, అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి ఉన్నారు. ఆయన తన పదవులకు రాజీనామా చేసి 2001లో ఆయన టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ఇక అప్పటి నుంచి అద్భుతమైనటువంటి తెలంగాణ ఉద్యమం ఒకవైపు అయితే, అందులో ఒక వార్తా విలేకరిగా, వార్తలో పనిచేస్తున్న విలేకరిగా మాకు ఒక గొప్ప అవకాశం వచ్చింది. మా అందరికీ ఇక్కడి నుంచి రాస్తున్న వాళ్లకు ఆ ఉద్యమానికి ఒకవైపు వార్త అద్భుతమైనటువంటి ఫోకస్ చేసింది. అప్పటికి చాలా పత్రికలు తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా అణిచివేయాలి, తెలంగాణ అనే పదం ఎట్లా పత్రికల్లో రాకుండా చూడాలని ఒక లక్ష్యంతో కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు పనిచేస్తున్నాయి. ఆ సందర్భంలో గిరీష్ సంఘి గారు చాలా ఒక ఫర్మ్ డిసిషన్ తోటి అద్భుతమైన డిసిషన్ తీసుకున్నారు. మేము ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమానికి గొప్పగా సపోర్ట్ చేయాలని ఒక డిసిషన్ తీసుకొని ఆయన ముందుకు వచ్చింది. దానికి తోడుగా గొప్ప వాళ్ళు అప్పుడు ఉన్నారు పత్రికలు. కె రామచంద్రమూర్తి లాంటి ఎడిటరు, టంకసాల అశోక్ లాంటి వాళ్ళు, ఎం శ్రీనివాస్ లాంటి వాళ్ళు నెట్వర్క్లో, దామెల్ల సాయిబాబా లాంటి వాళ్ళు, క్రైమ్, ఇట్లా చాలా గొప్ప జర్నలిస్టులు అప్పుడు, సతీష్ చంద్ర సారు, ఇట్లా చాలా గొప్ప వాళ్ళు అప్పుడు ఆ పత్రిక నడుపుతూ ఉన్నారు. వాళ్ళంతా కూడా తెలంగాణ కోసం బాగా పరితపించే మనుషులే వాళ్ళంతా దాదాపు. ఇక వాళ్ళందరి అది ప్లస్ సంఘీ గారు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం, వీటన్నిటి ఫలితంగా వార్త ఒక ఉజ్వలమైన పాత్ర పోషించింది తెలంగాణ ఉద్యమంలో. అందులో భాగంగా మాకు ఎంత స్వేచ్ఛ అంటే, అప్పుడు మేము తెలంగాణ కోసం ఎవరు పనిచేసినా, ఏ చిన్న వ్యక్తి పనిచేసినా, చిన్న వార్త రాసినా కూడా అద్భుతమైనటువంటి ఫోకస్ చేసేటువంటి వాతావరణం ఉంది. దాని ద్వారా తెలంగాణ ఉద్యమంలోకి ఎంతోమందిని తీసుకొచ్చినాం మేము. నేను కానీ, రామలింగారెడ్డి కానీ, ఇక చాలామంది మిత్రులు ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. చాలామందిని కలుపుకురావడానికి వార్తాపత్రిక నిర్వహించిన పాత్ర చాలా గొప్పనైన పాత్ర. అది ఎవరు వెలకట్టలేని పాత్ర. ఆ సమయంలో అంత రిప్రెషన్ ఉన్న సమయంలో, ఇంకో పత్రికలు ఎవరు పట్టించుకోని సమయంలో ధైర్యంగా ముందటికి వచ్చి ఆయన చేసిన ప్రయత్నం వల్ల ఇవాళ తెలంగాణ ఉద్యమం నిలబడింది. ఇవాళ తెలంగాణ రావడానికి, ఈ 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ద్వారా తెలంగాణ రావడానికి వార్త నిర్వహించిన పాత్ర చరిత్రలో లిఖించగలిగేటువంటి పాత్ర నిర్వహించింది. దానికి తోడు ఈ ప్రాంతంలో ఉండేటువంటి వామపక్ష ఉద్యమాలు, నక్సలైట్ ఉద్యమం కావచ్చు, లేకపోతే ఇంకా చాలా ఉద్యమాలు కావచ్చు, ముఖ్యంగా సిద్దిపేట డివిజన్లో ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడిపినటువంటి పరిస్థితి ఇక్కడ నక్సల్స్ ఉద్యమం. అప్పుడు పీపుల్స్ వార్ పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ, అది ఇక్కడ ప్రభుత్వాన్ని శాసించే దశ వచ్చింది. చాలా ఒక 5-6 దళాలు ఈ డివిజన్లో పనిచేసి, వాళ్ళంతా కూడా రాజకీయాన్ని శాసించే పరిస్థితి. వాళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ నుంచి తెలంగాణ ఉద్యమాన్ని గొప్పగా సపోర్ట్ చేసిండ్రు. అంటే ఈ ఉద్యమాల ప్రభావము, సాంస్కృతిక ప్రభావము, కల్చరల్, అది ఒకవైపు రసమై బాలకిషను, దేశపత్ శ్రీనివాసు, నందిని సిద్ధారెడ్డి లాంటి సాహిత్యకారులు, వీళ్ళందరి సహచర్యము, ఈ ఉద్యమాల ప్రభావాలు, పత్రిక ఇచ్చినటువంటి గొప్ప ప్రోత్సాహంతో అద్భుతమైనటువంటి వార్తలు మేము ప్రజలకు సంబంధించినవి, ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ప్రాంతం ఎంత నష్టపోయింది, తెలంగాణ ప్రాంతంలో మన సిద్దిపేట ప్రాంతం ఎంత నష్టపోయింది, దుబ్బాక ప్రాంతం ఎంత నష్టపోయింది, గజ్వేల్ ప్రాంతం ఎంత నష్టపోయింది అనే అంశాల మీద గొప్ప వార్తలు మేము ఇవ్వగలిగినాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కరువు, ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు ఎక్కువ. సంగారెడ్డి ప్రాంతంతో పోలిస్తే ఈ సిద్దిపేట డివిజన్లో భయంకరమైన కరువు. అసలు ఇక్కడ నీళ్లు లేవు, చెరువుల్లోకి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు, వర్షాలు పడితే తప్ప వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. అట్లాంటి స్థితిలో ఇక్కడ చాలా భయంకరమైన కరువు,
పరిస్థితుల నేపథ్యంలో రైతులంతా ఆత్మహత్యలు చేసుకోవడము, చచ్చిపోవడము, ఇట్లాంటివన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. అంటే ఈ పరిస్థితికి వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటివి అనే దాని మీద కూడా అద్భుతమైనటువంటి కథనాలు మేము ఇచ్చినాము. ఆ తెలంగాణ ఉద్యమంతో లింక్ చేసి మనం చేయగలిగినాము. అది వార్త అందించిన ప్రోత్సాహం అయితే చాలా గొప్ప పాత్ర. అది వార్త విలేకరు ఇప్పటికీ నేను సాటిస్ఫై అయింది. నేను పత్రికా రంగంలో పనిచేసిన దాదాపు 18 సంవత్సరాలు ప్రింట్ మీడియాలో పనిచేసినాను. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా దాదాపు 16 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. వార్త పత్రికలో నేను చేసిన 5-6 ఏళ్ళ ఏదైతే ఉందో అది నాకు చాలా తృప్తినిచ్చిన, నా జీవితానికి విలేకరిగా తృప్తినిచ్చిన సందర్భం అని చెప్పొచ్చు. నాకు పూర్తిగా నా ఎలివేషన్కి కూడా అది కారణమైందని చెప్పొచ్చు. అదే సమయంలో నేను ఇక్కడి నుంచి జర్నలిస్ట్ యూనియన్ నాయకునిగా కూడా ఎదిగిన, అది చెప్పుకోవాల్సిన విషయం. అలా ఆ రోజులల్లో విలేకరికి ఉన్నంత విలువ అసలు ఏ దానికి లేదు. ఒక పిల్లర్, 4th పిల్లర్ ఒక సంఘీకారం చెప్పారు. అప్పుడు ఒక జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు అంటే ఇంచుమించు క్యాబినెట్ హోదా, అంత వాల్యూ, ఆ మాటకు అంత విలువ ఉండేది. అంతటి మీరు అధ్యక్ష పదవిలో ఉండి జిల్లాలో ఉన్న విలేకరుల మీద ఏ చేసినా నిలబడి కాపాడుకోగలిగినారు. ఎట్లా వచ్చిందన్నది అంటే అదే ఇంతకుముందు నేను చెప్పినట్టే, నిజానికి నాకంటే ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో చాలామంది సీనియర్స్ కూడా ఉన్నారు, సీనియర్స్గా ఉన్నారు. వాళ్ళకంటే ఆ సమయం 98 ప్రాంతంలో 2001 ఆ ప్రాంతంలోనే నాకు ఒక అవకాశం వచ్చింది. అప్పుడు కొంచెం చిన్నపిల్లవాడిని అనే ఒక అది వచ్చింది. తర్వాత 2003లో మొట్టమొదటిసారిగా నేను వార్తలో ఉన్నప్పుడే నాకు ఉమ్మడి జిల్లా నాయకత్వం ఇచ్చే అవకాశం రావడం జరిగింది. అంటే నాకుగా రాలేదు, ఏకగ్రీవంగా అందరూ నాకు ముఖ్యంగా రామలింగారెడ్డి గారి నుంచి నేర్చుకున్నటువంటి ఒక నాయకత్వ లక్షణాలు, విరహతన్న నుంచి నేర్చుకున్నటువంటి నాయకత్వ లక్షణాలు, సత్యనారాయణ సార్ లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ప్రోత్సాహం, అటు మెదక్లో యాదగిరి అనే మిత్రుడు ఉండే, ఈనాడులో పనిచేసాడు, చాలా మంచి రిపోర్టు, తను హత్య గావించబడ్డాడు. యాదగిరి అన్న, ఇంకా చాలామంది మిత్రులు, కంది శ్రీనివాసరెడ్డి వాళ్ళు, వీళ్ళంతా ఇట్లా చాలామంది ఉన్నారు. వాళ్ళు అంటే వాళ్ళందరి ప్రోత్సాహం, వాళ్ళందరూ ఇచ్చినటువంటి సహకారంతో ఆ సమయంలో నేనైతే కరెక్ట్ అని చెప్పి అందరూ భావించింది ఆ సమయంలో. ఎందుకంటే ఈయన అందరినీ కలుపుకోగలిగే ఒక నేర్పరితనం అయితే ఉంది. మాకు తర్వాత వచ్చే దాంట్లో ఒక నాయకత్వం ఉన్నాడు కాబట్టి మనం అందరం కలిసి రంగాచారికి అవకాశం ఇద్దామని చెప్పి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుని అవకాశం ఇచ్చిండ్రు. అయితే నా అవకాశాన్ని వాళ్ళందరి ప్రోత్సాహంతో నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో సామాజిక అవగాహనతోటి ఎవరితో ఎట్లా ఉండాలి, ఏ సమాజం పట్ల ఎట్లా ఉండాలి, వ్యక్తుల పట్ల ఎట్లా ఉండాలి, మనుషుల పట్ల ఎట్లా ఉండాలి అనే ఒక కనీసమైన అవగాహన ఉంది కాబట్టి నేను అందరితో అట్లా మెలగగలిగిన, అందరితోటి సన్నిహితంగా మెలగగలిగిన. వాళ్ళు కూడా వాళ్ళ మంచి చెడులు కానీ వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ కానీ వచ్చినప్పుడు నాతో షేర్ చేసుకోవడము, వాటికి మనం వెంటనే స్పందించడము, అందరము కలిసి ఒక కలెక్టివ్ అదిగా ఐక్యంగా చాలా అద్భుతమైన పోరాటాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతకుముందే వీకే సింగ్కి వ్యతిరేకంగా ఒక అద్భుతమైనటువంటి పోరాటం మనకు మెదక్ జిల్లాలో జరిగింది. వీళ్ళ నాయకత్వంలో మన సత్యనారాయణ సారు, రామలింగారెడ్డి గారు, విరాహత్ అలీ గారు, వీళ్ళందరి నాయకత్వాల్లో అద్భుతంగా జరిగింది. వాటిలన్నింటిలో మేము భాగస్వామ్యం పనిచేసినాం. అంటే అట్లాంటి ఉద్యమాలు ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అనే దాని మీద బాగా అవగాహన ఉంది కాబట్టి చాలా సమస్యలు వచ్చినాయి. చాలా వాటి మీద మేము రెస్పాండ్ అయ్యి మాకు శక్తి మేరకు మేము విలేకరులకు అండగా నిలబడ్డాం. ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు అందించడంలో కీలకంగా వ్యవహరించడం, ప్లాట్లు ఇప్పించే విషయంలో కావచ్చు, ఇంకా వివిధ రకాల సమస్యలు వచ్చినప్పుడు కావచ్చు, వాళ్ళకు అండగా నిలబడ్డాం కాబట్టి అట్లా మమ్మల్ని ఆదరించిండ్రు. నాకు గొప్ప గౌరవం ఏంటంటే దక్కింది ఇక అప్పటి నుంచి మొదలైంది. నేను ఇప్పటి వరకు నేను ఏకగ్రీవంగానే గెలుస్తున్నా. నాకు అసలు పోటీ అంటూ లేదు. దాదాపు 20-25 సంవత్సరాలు అవుతున్నది. నేను నిలబడతా అంటే పోటీకి వచ్చే మనుషులు ఇంతవరకు రాలేదు, నాకు కనపడలే. నేను నిలబడతా అని ప్రత్యేకంగా నేను అడగలే, నన్ను ఎవరు వద్దని అనే పరిస్థితి రాలే. అది నాకు ఉన్నటువంటి గౌరవము. అది నాకు నా మిత్రులు ఇచ్చినటువంటి గౌరవం. నాకుండే సన్నిహిత జర్నలిస్ట్ మిత్రులు,
జిల్లా ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా చాలా పెద్ద జిల్లా ఇది. నారాయణఖేడ్, జహీరాబాదు, సంగారెడ్డి, పటాన్చెరు, మెదక్, నర్సాపూరు, ఇంత గొప్ప గొప్ప జర్నలిస్టులు ఉన్నటువంటి వాతావరణం, చైతన్యం ఉన్నటువంటి జర్నలిస్టులు ఉన్నటువంటి జిల్లా ఇది. వాళ్ళందరూ గొప్పగా సహకరించిండ్రు, వాళ్ళందరూ ప్రోత్సహించిండ్రు. ఎవ్వరు కూడా నా పట్ల చిన్న ఈర్ష్య పడలేదు. అది ఈర్ష్య పడకుండా రంగన్న అంటే ఓకే అనే పద్ధతిలో వాళ్ళు ఇచ్చిన గౌరవమే అది. అందువల్ల నేను సక్సెస్ కాగలను. అంటే నేను మీతోని చేసిన సాన్నిధ్యంలో గమనించినట్టే మీరు ఇప్పుడు అన్నదానికన్నా మీ ఉదాహరణ ఏంటంటే రంగన్న అనే వ్యక్తి ఏంటంటే ఎవరిని ఇబ్బంది పెట్టే మనిషి కాదు, ఎవరిని అభివృద్ధిని అడ్డుకునే మనిషి కాదు, ఎవరిని నాశనాన్ని కోరుకునే మనిషి కాదు. ఒకవేళ పొరపాటున వారు ఇంకేమన్నా రంగన్నకు ఏమన్నా ఇబ్బంది పెట్టే ద్రోహం చేసినా వాళ్ళు ఇంకా సరే అయిపోయింది ఇక్కడ నుంచి మంచిగా ఉండు అనే వ్యక్తిత్వం. కాబట్టి ఈరోజు మీరు మంచిగున్న అది మీ వ్యక్తిత్వమే అని మేము అనుకుంటామన్న. అంటే మీతో స్నేహం చేసినాం కాబట్టి మన మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారి ఆత్మ రంగచారన్న అని చెప్పేసి అందరు అంటారు. రెండు మాటలు హరీష్ అన్న గురించి. అంటే ఆత్మ అనేది చాలా పెద్ద మాట. ఆత్మ అనేకంటే సన్నిహిత మిత్రుడు, దాంట్లో ఏం అనుమానం లేదు. అది కూడా మాకు ఏర్పడ్డది ఏదో రాజకీయపరమైనటువంటి సంబంధం కాదు, రాజకీయాల కోసం ఏర్పడ్డ సంబంధం అసలే కాదు. ఎందుకంటే 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు మేమంతా అసలు ఏమవుతాము, ఎక్కడ ఉంటాము, ఏం చేస్తాము అనేది ఎవ్వరికి చిన్న అవగాహన కూడా లేదు. ఎవరికి ఏ రాజకీయ లక్ష్యాలు లేవు. అసలు తెలంగాణ రాష్ట్రం ఒకటి ఏర్పడాలి అనేది ఒక లక్ష్యం. మేమేమో ఒక వాతావరణం నుంచి మంజీరా సంఘం నుంచి మేము తెలంగాణ కోసం పోరాడుతున్నాము. నేను జర్నలిస్ట్గా ఉన్నాను. 2001లో తెలంగాణ ఉద్యమం ఇక్కడి నుంచి మొదలైంది. కేసీఆర్ గారు దాన్ని ప్రారంభించారు. కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు హరీష్ రావు గారు. అప్పుడు కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా హరీష్ రావు గారు దాంట్లో కీలకం, అది అమలు చేయించడంలో కీలకమైన పాత్ర హరీష్ రావు గారు నిర్వహిస్తూ ఉన్నారు. అది ఇక్కడి నుంచే జరుగుతూ ఉన్నది. మొత్తం తెలంగాణకు సిద్దిపేట కేంద్రంగా జరుగుతూ ఉన్నది. ఆ సందర్భంలో మేము జర్నలిస్టులుగా ఉండడము, జర్నలిస్ట్ యూనియన్ నాయకునిగా నేను ఉండడము, ప్రతి సందర్భంలో ఏ ఇష్యూకి సంబంధించిన తీసుకున్నా కూడా మనతోటి చర్చించడము, మాట్లాడడము అట్లా మొదలైంది సంబంధం. ఈ నిర్ణయం తీసుకుంటే ఎట్లా ఉంటుంది, ఈ నిర్ణయం తీసుకుంటే ఎట్లా ముందుకు పోతాము అని అన్ని సంఘాలు, దాదాపు ఒక జర్నలిస్ట్ సంఘమే కాదు, ఇక్కడ ఉన్న జర్నలిస్టులు ఇంకా చాలా సంఘాలు, కుల సంఘాలు కావచ్చు, ఇంకా సంఘాలు కావచ్చు, వాళ్ళందరితో మాట్లాడుతున్న సందర్భాలు ఇట్లా మాకు ఉద్యమం కలిపిన సంబంధం. అది ఉద్యమం కలిపిన సంబంధం. అట్లా మా నడక మొదలైంది. ఆయన ఇక్కడి నుంచి 2004లో ఆయన కేసీఆర్ గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన రాజీనామా చేసి ఎంపీగా వెళ్ళిపోయిన సందర్భంలో ఈ ప్రాంతానికి ఆయన మళ్ళీ 2004లో హరీష్ రావు గారిని ఇక్కడికి ఆయన ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం హరీష్ రావు గారికి ఇచ్చిండ్రు. ఇక అప్పటి నుంచి ఇంకా మా స్నేహం అనేది బాగా పెరిగింది. తను పోటీ చేయడము, అప్పుడు రాజకీయంగా పోటీ చేస్తున్నప్పటికి కూడా అది తెలంగాణ కోసం పోటీ. అది జరిగిన పోటీ అంతా కూడా తెలంగాణకు, తెలంగాణ వ్యతిరేకులకు మధ్య జరిగినటువంటి పోటీ. అల్టిమేట్గా మేము తెలంగాణ వైపే నిలబడాలి. అక్కడ హరీష్ ఉన్నాడా ఇంకో వ్యక్తి ఉన్నాడా అనేది ప్రధానం కాదు. హరీష్ అన్న వ్యక్తిగా అక్కడ నిలబడ్డాడు, తెలంగాణ ఎమ్మెల్యే ఫస్ట్ నిలబడ్డాడు. కాబట్టి నిర్మమాటంగా మేమంతా హరీష్ అన్నకే చేసినాము. అంతకుముందు కేసీఆర్కి చేసినాము, ఉప ఎన్నికలో కేసీఆర్కి మద్దతు చేసినాము, ఆ తర్వాత హరీష్ అన్నకు గొప్పగా సపోర్ట్ చేసినాము. అట్లా ఇక మాకు సంబంధం మొదలై ఉద్యమంలో కలిసి నడవడము, కలిసి వెళ్ళడము, కలిసి మాట్లాడుకోవడము, అనేక సభలకు వెళ్ళిన సందర్భాలు. ఇక మిత్రులు చాలామంది ఇక్కడి నుంచి మనం ఏ సభలు జరిగినా మన వార్తా బృందం అంతా పోతే ఇక మేము విలేకరులనే కాదు, ఎక్కడ ఏ సభ జరిగినా కారు వేసుకోవాలి, పోవాలి, కలిసి రావాలి. అట్లా ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా సన్నిహిత్యం పెరిగింది. ప్రతి సందర్భంలో మమ్మల్ని ఆయన తను తీసుకున్న నిర్ణయాల్లో కావచ్చు, తను ఎంపిక చేసుకున్న మార్గంలో కావచ్చు, మమ్మల్ని కలుపుకుపోయే పద్ధతి, ఆయనకు ఉన్నటువంటి ఒక లీడర్షిప్ క్వాలిటీస్లో ఏంటిదంటే ఆయన కూడా మంచి వాళ్ళని బాగా క్యాచ్ చేసుకుంటారు. ఎవరైతే మనకు ఉపయోగపడతారో సమాజంలో అనే పద్ధతిలో ఆయన క్యాచ్ చేసుకున్నారు. అట్లనే మమ్మల్ని అందరినీ తను ఒక కలుపుకుపోయినటువంటి పద్ధతిలోనే ఆయనతో మేము కలిసి నడిచినాం. 14 ఏళ్ళ ఉద్యమమే మమ్మల్ని అంతా అట్లా నడిపిస్తూ వెళ్ళింది. అంతే 14 ఏళ్ళ తెలంగాణ ఉద్యమంలో ఆయనతో కలిసి నడవడము. ఆయన కూడా ప్రతి చిన్న విషయాన్ని, జర్నలిస్టులకు సంబంధించిన విషయం కావచ్చు, అప్పుడు నేను యూనియన్ నాయకునిగా ఉన్నా కాబట్టి
జర్నలిస్టుల సమస్యలు ఏదొచ్చినా కూడా చిన్న మెసేజ్ పెడితే రెస్పాండ్ అయ్యే పరిస్థితి. ఏదో ఆయన దగ్గరికి పోవాలి, మనం కూర్చోవాలి, మాట్లాడాలి, ఏమో చేయాలని కాదు. ఒక చిన్న మెసేజ్ అన్న, ఒక జర్నలిస్ట్కి ఇట్లా సమస్య వచ్చింది, కొంచెం మీరు వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళ సమస్య పరిష్కారం చేసి, ఆరోగ్య సమస్య అయినా ఇంకే సమస్య అయినా అట్లా సన్నిహిత్యం పెరిగింది. అది జర్నలిస్టులకు చాలా ఉపయోగం జరిగింది దానివల్ల. ఇక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా, ఎవరికే సమస్య వచ్చినా ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి చేసే పద్ధతి కానీ, ఇక్కడ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించే విషయంలో కూడా మేము దానికోసం చాలా ప్రాంతాల్లో ఉద్యమాలు జరిగినాయి. జాగాలు స్థలాలు అని చెప్పి జరిగినాయి. కానీ మాకున్నటువంటి సన్నిహిత్యం మూలంగా, ఆయనకుండేటువంటి ఉదార స్వభావము, జర్నలిస్టులకు చేయాలనేటువంటి ఒక ఆలోచన, వాటి వల్ల మేము చెప్పిన వెంటనే ఆయన దాన్ని అమలు చేసే పద్ధతి, అవన్నిటి వల్ల ఏంటంటే ఆయనతో మాకు సన్నిహితమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. నో డౌట్, అంటే ఆయన రాజకీయపరమైన కదా, ఒక లీడర్షిప్ క్వాలిటీస్లో మాత్రం హరీష్ అన్నని మించిన లీడర్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు లేరని మాత్రం చెప్పగలను. రంగాచారన్న 100 కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నా ఎక్కడ కూడా సంపాదించకుండా సింప్లిసిటీతో బతుకుతున్నాయి. ఈరోజు మీతో వచ్చిన పాటు మీతో జర్నీ చేసిన వాళ్ళు చాలామంది కొన్ని కోట్లకి ఎదిగారు. ఎప్పుడు మీకు అనిపించలేదా అంటే అరే సంపాదించేది ఉండాలని చెప్పేసి? అది మంచి ప్రశ్న. అయితే నాకు ఎందుకో మొదటి నుంచి అదే చాలా, అది నన్ను నేను కూడా ప్రశ్నించుకుంటా. అప్పుడప్పుడు నన్ను నేను కూడా ఒక్కొక్కసారి ప్రశ్నించుకుంటా, నిజంగానే మరి నాకు ఎందుకు పైసల మీద ధ్యాస లేదు అని. అంటే మరి ఎన్నడూ నాకు డబ్బు మీదనైతే ధ్యాస లేదు, అది ఎందుకు రాలేదు. జర్నలిజం అనేది నాకున్న జ్ఞానం మేరకు, నేను నేర్చుకున్న జ్ఞానం మేరకు, నేను అబ్జర్వ్ చేసిన వ్యక్తుల బట్టి జర్నలిజం అనేది సమాజానికి ఉపయోగపడాలి. సమాజంలో పేద వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఉపయోగపడాలి. సమాజంలో అణిచివేతకు గురవుతున్నటువంటి ప్రజలకు ఉపయోగపడాలి. కానీ వ్యక్తిగతంగా మాకు ఉపయోగపడాలని మేము ఎన్నడూ కోరుకోలేదు. మా లక్ష్యం కూడా అదే, నా లక్ష్యం అయితే అదే. మొదటి నుంచి నేను ఎంచుకున్నది ఎంత వీలైతే అంత మనం ఈ సొసైటీకి, ప్రజలకు సహాయం చేయాలి. ఆ సాయం చేస్తున్న క్రమంలో మాకు చాలా కష్టాలు వచ్చినాయి. వాస్తవానికి నాకు వ్యక్తిగతంగా చాలా కష్టాలు, ఇబ్బందులు వచ్చినాయి. కానీ మేము అవన్నీ తట్టుకొని నిలబడుతూ గెట్ ఆన్ అవుతూ వస్తున్నాం. అయితే లక్కీగా నేను అసలు నిజానికి నాకు నా మిత్రులు దేశపతి శ్రీనివాసు మిత్రులు వాళ్ళందరి సన్నిహిత్యాన్ని, వాళ్ళేమో అంత టీచర్ల వైపు పోయింది. వాళ్ళందరూ నన్ను లాగినరు అటువైపు. నీకు జ్ఞానం ఉందిరా, నువ్వు ఒక్కసారి పరీక్ష రాస్తే నువ్వు టీచర్ అయిపోతావు, నాతో కూర్చొని రాయి అని చెప్పి వాళ్ళు చాలా సందర్భాల్లో నన్ను ప్రోత్సహించిండ్రు. కానీ నేను అటువైపు పోలే. నాకేమో ఈ పిచ్చి, జర్నలిజం పిచ్చి. ఈ పిచ్చితోటి నేను దీంట్లోనే దీంట్లో నాకున్న లక్ష్యంతో, నాకున్న ఒక విలువలతో కలిగిన జీవితాన్ని గడపాలని అనుకున్నా కాబట్టి ఇటున్నా. కానీ నేను ఒక పని ఏం చేసిన అంటే, నేనైతే టీచర్ని కాలేకపోయినా కనీసం నా భార్యనైనా టీచర్ చేయాలనుకున్నా. పెళ్ళైన తర్వాత అనుకొని ఏం చేసిందంటే, ఆమె డిగ్రీ చదివినాక పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకొని ఆమెను టీచర్ చేయడమే లక్ష్యంగా ఆమెను ప్రోత్సహించిన. ఇప్పుడు నేను వేతనం తీసుకునే పరిస్థితి లేకపోయినా కనీసం ఆమెకుంటే నా ఫ్యామిలీ గెటాన్ అవుతుంది, నా పిల్లలు వాళ్ళు గెటాన్ అవుతారు. కాబట్టి ఏం చేసిన, ఆమెను రాగానే ఫస్ట్ డిగ్రీ చేసి వచ్చింది, ఆమెను బీఈడీ చేయించి ఎంఏ చేయించిన, నేనే చదివిపించి వాళ్ళు కూడా మామూలు ఫ్యామిలీ. ఆమె డిగ్రీ చదివిపించి, పీజీ చేయించి, బీఈడీ చేయించి, ఆమెకి ఎగ్జామ్ రాయించడానికి కోచింగ్ ఇప్పించి, కొంత ఆమె కూడా కొంత నాలెడ్జ్ ఉన్నది, చదువుకునే బాగా నాలెడ్జ్ ఉంది కాబట్టి చదివింది, మంచి ర్యాంక్ సాధించి మన జాబ్ కొట్టింది. ఫస్ట్ టైం రాలేదు, సెకండ్ టైం మళ్ళీ రాసి మళ్ళీ ఆమె సాధించింది. 2012లో ఆమె డిఎస్సిలో వచ్చింది. సో ఇక నాకు నా ఫ్యామిలీకి సంబంధించిన ఇబ్బంది అయితే లేదు అని ఒక నిర్ణయానికి వచ్చిన. బస్ కథం ఇంకా నాకు పెద్ద 1000 కోట్ల సంపాదించుకునే అవసరం అయితే నాకు అనిపించలేదు. నా పిల్లలు గెటాన్ అవుతున్నారు, నా ఫ్యామిలీ గెటాన్ అవుతుంది, ఇక అక్కడికి ఓకే, ఇక నడిపిద్దాం, ఇట్లే నడిపిస్తున్నాం. డబ్బు మీద ఎన్నడూ కూడా ఒక రూపాయి ఆశించలేదు. నాకు సిద్దిపేటలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఒకే ఒక ప్లాటు, 250 గజాల ప్లాట్ ఇంకా ఉంది. ఇంకా ఇల్లు కట్టుకోలే, అక్కడ కట్టుకోవాలి, త్వరలో కట్టుకోబోతున్నా అన్న.
అన్న ఈ 29 ఈ నెల 29 ఆదివారం రోజు మనం ఉమ్మడి మెదక్ జిల్లా పాత మిత్రులు అందరం ఒకసారి ఆత్మీయ సమ్మేళనానికి చేపడుతున్నామన్నా. మీరు రావాలి, మిత్రులందరికీ చిన్న సందేశం. తప్పకుండా. నాకైతే మీరు చేస్తున్న ప్రయత్నం చూసిన వెంటనే శివశంకర్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అన్న. నాకు ఎందుకో చాలా సంతోషం అనిపించింది. ఆ గ్రూప్లో ఆ మెసేజ్ రాగానే నేను ఒక్కసారి ఎంత మంచి పని చేస్తున్నారు వీళ్ళు, మళ్ళీ ఒకసారి వీళ్ళందరినీ కలుసుకునే అవకాశం కలుగుతున్నది అని బాగా సంతోషం వేసింది. ఖచ్చితంగా ఈ సభని విజయవంతం చేయాలి. ఎందుకంటే మీ శివశంకర్, నువ్వు, ఇంకా మిత్రులు రామకృష్ణ, ఇంకా మిత్రులు చంద్రశేఖర్ అన్న, మా కనకరాజు, ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, అక్కడ మిత్రులంతా కూడా కలుస్తున్నారు. మన మల్లికార్జున అన్న దీన్ని చేస్తున్నారు, సత్యనారాయణ సారు, వీళ్ళందరూ చాలా గొప్ప ప్రయత్నం చేస్తున్నారని నాకు చాలా సంతోషం అనిపించింది. సంతోషపడుతున్నా కూడా. డెఫినెట్గా ఈ సభ విజయవంతం కావాలి. మన మిత్రులంతా మళ్ళీ కలుసుకోవాలి. మళ్ళీ ఒకసారి మనం అందరము ఆ వార్తలో ఏదైతే స్ఫూర్తిగా పనిచేసినామో, వార్తలో ఒక గొప్ప చైతన్యంతో పనిచేసినామో, మళ్ళీ ఒకసారి ఆ చైతన్యాన్ని మనం గుర్తు చేసుకుని, ఆ స్ఫూర్తిని గుర్తు చేసుకుని, మనం ఏ మేరకైనా మళ్ళీ ఒకసారి సమాజం కోసం పనిచేయడానికి మనం సిద్ధం కావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా మిత్రులందరికీ ఆ సభకు వస్తున్నటువంటి వార్త బృందానికి, వార్త మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా విజయవంతం కావాలని కోరుకుంటాం. మీరంతా తప్పకుండా ఈ సభకు రావాలి. మరొక్కసారి ఈ సభను విజయవంతం చేయడం కోసం మీరంతా రావాలని చెప్పి కోరుకుంటున్నా. తప్పకుండా మేము రావడానికి, ఈ సభకు రావడానికి మేము ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా ఈ సభ విజయవంతం అవుతుంది. ఈ ఒక్క సభతోటే ఇది ముగియవద్దు, ఇది నిరంతరంగా కొనసాగాలని కూడా కోరుకుంటున్నా. డెఫినెట్గా భవిష్యత్తులో మా సిద్దిపేట ప్రాంతంలో నేనే హోస్ట్ చేస్తా అద్భుతమైన సమావేశానికి. మీ అందరికీ హామీ ఇస్తున్నా. మంచి సభ ఇక్కడ కూడా పెట్టుకుందాం, నేనే హోస్ట్ చేస్తా, అన్ని సౌకర్యాలు మీకు కల్పిస్తా. సిద్దిపేటలో ఈ సభ తర్వాత మరొక కొంత నెలకో 15 రోజులకో మళ్ళొక గ్యాప్ తోటి అద్భుతమైన సమావేశాన్ని ఇక్కడ నిర్వహిద్దాం. ఒకసారి అందరం కలుసుకుందాం. మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఇది ఆత్మీయ అన్న రంగాచారణతో ఇంటర్వ్యూ. మరొక ఆత్మీయ వార్తా పూర్వ ఆత్మీయ అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.